ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో కీలకమైన గ్రూప్ బి పోరులో భారత అండర్-19 క్రికెట్ జట్టు అదరగొట్టింది. జనవరి 24, 2026న జింబాబ్వేలోని బులోవాయోలో ఉన్న క్వీన్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ అండర్-19 జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వర్షం అంతరాయం కలిగించిన 37 ఓవర్ల ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ టర్న్ పద్ధతి ప్రకారం భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నీలో భారత్ తమ అజేయ పరంపరను కొనసాగించింది. ఇది వారిని ప్రధాన పోటీదారుగా మరింత పటిష్టం చేయడమే కాకుండా జట్టులో ఉన్న అద్భుతమైన యువ ప్రతిభను కూడా చాటి చెప్పింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు కట్టుదిట్టమైన భారత బౌలింగ్ దెబ్బకు 36.2 ఓవర్లలో కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత జట్టు సవరించిన 130 పరుగుల లక్ష్యాన్ని చాలా వేగంగా ఛేదించింది. కేవలం 13.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే బ్యాట్తో అదరగొట్టాడు. 27 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో చాలా సిక్సులు ఉన్నాయి. చాలా దూకుడుగా ఆడాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ 23 బంతుల్లో 40 పరుగులు చేసి చేజింగ్కు మరింత బలాన్ని చేకూర్చాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కలం సామ్సన్ ఒక్కడే కాస్త ప్రతిఘటించాడు. 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలింగ్ విభాగం న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ను చిన్నాభిన్నం చేసింది. ఆర్ఎస్ అంబరీష్ 4 వికెట్లు, హెనిల్ పటేల్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు. కిలన్ పటేల్, కనిష్క్ చౌహాన్, మహ్మద్ ఏనాన్తో కూడిన స్పిన్ త్రయం ఇన్నింగ్స్ పొడవునా ఒత్తిడిని కొనసాగించి ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. బులోవాయోలో వర్షం కారణంగా అవుట్ఫీల్డ్ తడిగా ఉండటం న్యూజిలాండ్ బ్యాటర్లు పిచ్ను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడటానికి కారణమైందని తెలుస్తోంది. భారత్ సాధించిన ఈ సంపూర్ణ విజయం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ వారి సమతుల్యతను ప్రదర్శిస్తోంది. ఇది టోర్నీలోని రాబోయే నాకౌట్ దశలలో విజయానికి చాలా కీలకం. మాత్రే, సూర్యవంశీ వంటి యువ భారత బ్యాటర్ల అద్భుత ప్రదర్శనలు దేశానికి భవిష్యత్తులో గొప్ప క్రికెటర్లు వస్తారని స్పష్టంగా సంకేతం ఇస్తున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పడిన కష్టాలు టాప్ టైర్, మిడ్ టైర్ అండర్-19 జట్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపాయి. యువ క్రికెట్ అభివృద్ధిలో భారత్ ఎంత బలంగా ఉందో ఈ ప్రదర్శన ఒక పెద్ద సందేశం పంపింది.